ఎస్పెషల్లీ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను. ఐటెక్ 2001లో ఎన్ఆర్సీ గారు స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ టైగర్ కన్జర్వేషన్ చేద్దామని చెప్పి తెలంగాణ అండ్ ఆంధ్ర ఫారెస్ట్ ఏరియాస్లో వర్క్ చేస్తాము. సో ఈరోజు ఎన్విరాన్మెంట్ డే పరంగా మేము కమ్యూనిటీస్తోని ఎస్పెషల్లీ నల్లమల్ల మరియు అమరాబాద్ తర్వాత కావాలి అగ్రికల్చర్ కమ్యూనిటీస్తో ఈ బ్యాంబూ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరిగింది ఈకో ఫ్రెండ్లీగా. దాంతోపాటు మేము చిల్డ్రన్స్కి నేచర్ ఎడ్యుకేషన్ వాళ్ళని టూర్స్ తీసుకెళ్ళి ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అడవి యొక్క విలువ తెలియాలి, పర్యావరణం కోసం తెలియాలి, ప్లాస్టిక్ యూజెస్ తగ్గించాలని తెలియాలి. సో అన్ని విధాలుగా ఒక ప్లాన్స్ వేసుకొని చిన్నపిల్లలకి ఎలా మనం పర్యావరణాన్ని లవ్ చేయాలి ఆ విధంగా మేము వాళ్ళకి క్లాసెస్ చెప్తాము. టైగర్ డే రోజు కానీ లేదంటే మిగతా ఇలా ఎన్విరాన్మెంట్ వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్కి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పిస్తాము. దాంతోపాటు మేము వైల్డ్ లైఫ్లో డిజిటల్ కానీ లేదంటే మిగతా ఫ్లవర్స్, బర్డ్స్ అండ్ అన్ని స్పీసెస్ మీద కూడా వర్క్ చేయడానికి మేము లాస్ట్ 21 yearsగా వర్క్ చేస్తున్నాము. దీంతో పాటు అమెజాన్ లాంటి సిఎస్ఆర్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి సో ఫారెస్ట్లో ఏంటంటే మన నార్మల్ ఎవ్రీ విలేజ్లో టెంపుల్స్ ఉంటాయి, అట్లానే ఫారెస్ట్లో కూడా ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి లాంగ్ ఏరియాస్లో. సో ఫారెస్ట్ ఏరియాలో ఎవరైతే టూరిస్టుల కోసం వెళ్తారో కొంచెం రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం అనేది తగ్గుతూ ఉంటుంది. బేసిక్గా వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పడేయడం లేదంటే కవర్స్ పడేయడం అనేది చేస్తుంటారు. నార్మల్ సిటీస్లో అలా చేసినా సరే గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, వాళ్ళు వచ్చి దాన్ని ఫిక్స్ చేస్తారు. కానీ అడవిలో ఒక 2-3 వాటర్ బాటిల్స్ ఉన్నా సరే అది ఎవరు ఫిక్స్ చేయడానికి ఫుట్ప్రింట్స్ అనేవి పీపుల్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటాయి. సో అది దాన్ని తీసే కార్యక్రమం కూడా మేము అమెజాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మేము చేస్తూ ఉంటాం. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఐటెక్ అని. సో టైప్ చేస్తే మీరు అందులో ఫాలో అవ్వచ్చు. మేము చేసే వర్క్స్ ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు. తర్వాత ఇన్స్టాగ్రామ్ కింద వాలంటీర్ లింక్ కూడా ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీకెండ్స్లో ఎవరైతే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేచర్ వాక్స్ కండక్ట్ చేస్తాము. సో ఆ నేచర్ వాక్ ద్వారా పర్యావరణాన్ని మన హైదరాబాద్లో ఉన్న చిన్న చిన్న ఫారెస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాము. దీంతో పాటు మేము కొత్త ఇనిషియేటివ్స్ కూడా చేస్తాం, లైక్ కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం అని చెప్పి. సో కమ్యూనిటీస్కి ఈకో టూరిజం హట్స్ ఇలాంటివి కట్టించి వాళ్ళకి లైవ్లీహుడ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము. దాంతోపాటు అడవి అనేది జంతువులతో పాటు అక్కడ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొవైడింగ్ ఇప్పుడు ఈకో టూరిజం ప్లేట్స్ ఉంటాయి. సో ప్లేట్స్ ప్రొవైడ్ చేసి ఎన్ని లీవ్స్ ఇలాంటి కాస్ట్లు ఉంటాయి. ఆ లీవ్స్ వాళ్ళతోనే తీసుకొని వచ్చి టేస్ట్గా తయారు చేసి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కూడా మేము కల్పిస్తాము. ఇదంతా కూడా మేము అక్కడ ఉన్న లోకల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళ సపోర్ట్తో వాలంటీర్స్తో మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్తో వీళ్ళందరితో కూడా మేము కలిసి చేసి ముందుకు వెళ్తాం. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఎన్విరాన్మెంట్.